నాలుగవ దశ 1909 నుండి 1935. మింటో మార్లే సంస్కరణలు 1909. 1909లో ప్రవేశపెట్టిన కౌన్సిల్ చట్టానికి భారత రాజ్య కార్యదర్శి అయిన లార్డ్ మార్లే, గవర్నర్ జనరల్ లార్డ్ మింటోలు కలిసి ఈ సంస్కరణలకు రూపకల్పన చేయుట వల్ల ఈ పేరు వచ్చింది. మనదేశంలో మొదటిసారిగా పరిమిత ప్రాతిపదికపై ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చివేయటం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 60కి పెంచటం జరిగింది. రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల్ని 47కు పెంచారు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. కౌన్సిల్ల సభ్యుడిగా నియమించబడిన మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఎస్.పి. సిన్హా. భారతదేశంలో మతప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను, రిజర్వేషన్లను ఏర్పాటు చేశారు. భారత్లో మతప్రాతిపదికన నియోజకవర్గాల పితామహుడు మింటో. శాసనసభలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాలు కల్పించారు. 1911లో లార్డ్ హార్డింజ్ రెండు కాలంలో క్రింది సంఘటనలు జరిగినవి. ఏ. భారతదేశ రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. బి. బెంగాల్ విభజనను రద్దు చేశారు. సి. 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జనగణమన గీతాన్ని మొదటిసారిగా ఆలపించారు. 1913లో లాలా హరదయాల్ గదర్ పార్టీని ప్రారంభించారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో 1916లో శ్రీమతి అనిబిసెంట్ మరియు బాల గంగాధర్ తిలక్లు హిందూల్ ఉద్యమాన్ని నిర్వహించారు. 1919లో బ్రిటిషువారు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా భారతీయులు తమ తీవ్ర నిరసనను తెలియజేశారు. రౌలత్ చట్టాన్ని మరియు పంజాబ్ జాతీయోద్యమ నాయకుడైన సత్యపాల్ కిచ్లు యొక్క అరెస్టును నిరసిస్తూ అమృత్సర్లోని జలియన్వాలాబాగ్ పార్క్ ప్రశాంతంగా సమావేశం అవుతున్న భారతీయులపై జనరల్ డయ్యర్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా జరిపించిన కాల్పులు భారత జాతీయోద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచినది. 1919లో జలియన్వాలాబాగ్లో జరిగిన దురంతానికి ప్రధాన బాధ్యుడు జనరల్ డయ్యర్. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిషువారికి సహకరించినందుకు యుద్ధానంతరం డొమినియన్ స్టేటస్ తో కూడిన పాక్షిక స్వాతంత్ర్యాన్ని ఇస్తామని పేర్కొన్నప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. 1909 చట్టం భారతీయులను సంతృప్తి పరచకపోవడం, రౌలత్ చట్టాన్ని భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించడం, జలియన్ వాలాబాగ్ దురంతం బ్రిటీష్ ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలకు గురిచేయడం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయులను సంతృప్తిపరచడం కోసం బ్రిటీష్ వారు 1919 కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మాంటేగు చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919 కౌన్సిల్ చట్టం. భారత రాజ్య కార్యదర్శి అయిన మాంటేగు, గవర్నర్ జనరల్ అయిన చెమ్స్ఫర్డ్లు ఈ చట్టాన్ని రూపొందించినారు. అందువలన ఈ కౌన్సిల్ చట్టాన్ని మాంటేగు చెమ్స్వర్డ్ సంస్కరణల చట్టంగా పేర్కొంటారు. 1919 కౌన్సిల్ చట్టం యొక్క ప్రవేశికలో భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టటం లక్ష్యంగా పేర్కొన్నారు. కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. 60 మంది సభ్యులు గల ఈ సభ ఎగువ సభగా పనిచేస్తుంది. పదవీ కాలం 5 సం.లు. దీనికి ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా పనిచేశాడు. బి. లెజిస్లేటివ్ కౌన్సిల్. మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 145, స్పీకర్ కాకుండా. పదవీ కాలం 3 సం.లు. అధ్యక్షుడు విఠల్భాయ్ పటేల్. ఉపాధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. పైన పేరొన్న సభల పదవీకాలం పూర్తికాకముందే వాటిని రద్దు చేసే అధికారం గవర్నర్ జనరల్ కు ఉంటుంది. రాష్ట్రాలలోని శాసనసభల సభ్యుల సంఖ్యను పెంచారు. ప్రభుత్వ అధికారాలను సూత్రప్రాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజన చేయటం జరిగింది. ఏ. జాతీయ ప్రాముఖ్యమున్న విషయాలు కేంద్రానివి. మొత్తం 47 అంశాలపై కేంద్రానికి అధికారం కల్పించినారు. ఉదాహరణ విదేశీ వ్యవహారాలు, రక్షణ, కరెన్సీ, రైల్వేలు. వి. ప్రాంతీయ ప్రాముఖ్యమున్న విషయాలు రాష్ట్ర ప్రభుత్వానివి.
మొత్తం 50 అంశాలపై రాష్ట్రాలకు అధికారాలు కల్పించినారు. ఉదాహరణ: వ్యవసాయం, నీటిపారుదల, స్థానిక స్వపరిపాలన, రోడ్డు రవాణా. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాలను ప్రవేశపెట్టారు. అనగా ప్రభుత్వ పాలనా అంశాలను 2 జాబితాలుగా వర్గీకరించారు. ఈ రిజర్వుడు జాబితా 28 అంశాలపై అధికారాలు. 1. ప్రాముఖ్యం కలిగిన అధికారాలు మరియు ఆదాయం కలిగిన భూమిశిస్తు, శాంతిభద్రతలు, న్యాయం వంటి అంశాలు. 2. గవర్నర్చే నియమించబడే అధికారులకు ఈ జాబితాపై అధికారాలు కల్పించారు. వీరు శాసనసభకు ఎలాంటి బాధ్యతలు వహించరు. ట్రాన్స్ఫర్ జాబితా 22 అంశాలపై అధికారాలు, ప్రాముఖ్యం లేకుండా కేవలం బాధ్యతలు మాత్రమే కలిగి ఉండే శాఖలు ఈ జాబితాలో చేర్చారు. ఉదాహరణ: స్థానిక స్వపరిపాలన, ఆరోగ్యం, పారిశుద్ధ్యం. 1. భారతీయ మంత్రులకు ఈ జాబితాపై అధికారాలు కల్పించారు. వీరు శాసనసభకు సమిష్టి బాధ్యత వహించాలి. చట్ట సభలయందు సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను తనిఖీ చేయడం కోసం ఆడిటర్ జనరల్ పదవి ఏర్పాటు. 2. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఏర్పాటు. 1919 చట్టాన్ని బాలగంగాధర్ తిలక్ సూర్యుడు లేని ఉదయంగా వర్ణించినారు. 10 ల తర్వాత ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించుటకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయబడుతుందని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని 1921లో అమలు జరిపారు. అమలు ద్వారా సంభవించిన ముఖ్యమైన మార్పులు: ఏ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ప్రభుత్వ శాఖల సంఘం 1921లో ఏర్పాటు చేశారు. బి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటును గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం కోసం టి కమిషను ఏర్పాటు చేయగా ఈ కమిషన్ 1926లో తన నివేదికను సమర్పించినది. చి కమిషన్ సూచనను అనుసరించి కేంద్రంలో, రాష్ట్రాలలో వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ను ఏర్పాటు చేసినారు. సి. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రాల బడ్జెట్ను వేరుచేశారు. డి. ఇండియా కౌన్సిల్ ప్రాధాన్యతను తగ్గించినారు. ఈ. భారత రాజ్య కార్యదర్శి పదవి ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ లండన్లో భారత హైకమిషనర్ను నియమించారు. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి వేరుచేశారు. ఉద్య ఎంపిక కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఈ చట్టం కేవలం మన దేశంలో 2.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కును కల్పించింది. 1920లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1922లో చౌరా హింసాత్మక సంఘటన కారణంగా ఉద్యమాన్ని విరమించారు. నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడూ నేరస్తుడే, గాంధీజీ 1919 చట్టానుద్దేశించి అన్నాడు. 1923లో పండిత్ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్దాస్లు కలిసి స్వరాజ్ పార్టీని స్థాపించారు. ద్వంద్వ ప్రభుత్వాన్ని సమర్థించిన కమిటీ మడ్డీమాన్ కమిటీ. సమాఖ్య విషయంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు అనుసరించిన చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం. సైమన్ కమిషన్. మాంటేగు చెమ్స్ఫర్డ్ సంస్కరణల అమలు తీరును పర్యవేక్షించుటకు 1927లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. 1928లో సైమన్ కమిషన్ భారత్ను సందర్శించింది. ఈ కమిషన్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించకపోవటాన్ని నిరసిస్తూ భారత ప్రజలు సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని నిర్వహించారు. 1930లో సైమన్ కమిషన్ లండన్లో తన నివేదికను బ్రిటీష్ ప్రభుత్వానికి సమర్పించింది. సైమన్ కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు: భారత్లో సమాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి. పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించాలి. చట్ట సభలయందు భారతీయులకు ప్రాతినిధ్యం పెంచాలి. పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టడం. భాషా ప్రాతిపదికపై ఒరిస్సా, సింధ్ రాష్ట్రాల ఏర్పాటు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు నిరాకరణ. ప్రాథమిక హక్కుల నిరాకరణ. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు. అధినివేశ ప్రతిపత్తి, డొమినియన్ స్టేటస్ తో కూడుకున్న స్వాతంత్ర్యాన్ని తిరస్కరించటం.
1929లో లాహోర్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశం సంపూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. 1930లో గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించారు. దీనినే ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం అని కూడా పేర్కొంటారు. రౌండ్ టేబుల్ సమావేశాలు. సైమన్ కమిషన్ నివేదికలోని అంశాలను చర్చించటం కోసం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరపటం కోసం బ్రిటిషు వారు లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. భారతదేశ పరిపాలన కోసం భవిష్యత్లో ప్రవేశపెట్టబోయే పరిపాలన సంస్కరణలో భారతీయుల అభిప్రాయాలను సేకరించుటకు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం 1931. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం 1932. మహాత్మాగాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనారు. ఈ సందర్భంగా గాంధీజీ, లార్డ్ ఇర్విన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనినే ఇర్విన్ ఒప్పందం గా పేర్కొంటారు. ఈ ఒప్పందం పరిపాలనా అంశాలకు సంబంధించినది కాదు. శాసనోల్లంఘన ఉద్యమం శాంతియుత పద్ధతులలో నిర్వహించడం, బ్రిటిష్ వారు అక్రమ కేసులు, నిర్బంధాలు చేయకుండా యుండటానికి సంబంధించినది. పై 3 సమావేశాలకు హాజరైన వ్యక్తి డా. ఆర్. అంబేద్కర్. 1932లో నాటి బ్రిటిష్ ప్రధాని అయిన రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ను ప్రకటించారు. 1932లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశముపై ప్రకటింపబడిన కమ్యూనల్ అవార్డుపై అంబేద్కర్, గాంధీ ల మధ్య కుదిరిన అవగాహనను పూనా ఒప్పందంగా పేర్కొంటారు. 1933లో బ్రిటిషు పార్లమెంటుచే ఏర్పాటు చేయబడిన సెలెక్ట్ కమిటీ భారత్లో బ్రిటిషువారు ప్రవేశపెట్టబోయే చట్టానికి సంబంధించిన వివరాలను అధికారికంగా శ్వేతపత్ర రూపంలో ప్రకటించారు. లార్డ్ లిన్లిత్ నేతృత్వంలో ప్రకటించిన శ్వేతపత్రం ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. శ్వేతపత్రం ప్రభుత్వం పరిపాలనా అంశాలపై ప్రకటించే విధానపరమైన అధికారిక ప్రకటనను శ్వేతపత్రంగా పేర్కొంటారు. ప్రస్తుత కాలంలో కూడా ప్రభుత్వాలు ఏదైనా ముఖ్య పరిపాలనా అంశంపై శ్వేతపత్రాన్ని ప్రకటించడటం జరుగుతుంది.